आ जाता। अभी नेक्स्ट तैयार रहना। హైదరాబాద్ నుండి నేను ఫైట్ చేయడం, గవర్నమెంట్ జాబ్కి ఫైట్ చేయడం అనేది అంటే రాదు, హైదరాబాద్కి రాదు, మనకేం వస్తుంది అనే థాట్ ఉండేది ఫస్ట్ నుండి. సార్ వాళ్ళు ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేశాక నీ కోర్స్ నాటికి ఇక్కడ వస్తుంది, అంత ఈజీగా అవ్వదు చూసి నవ్వారు. యాక్చువల్గా ఈ అమ్మాయికి వస్తుందా, ఈ అమ్మాయి ట్రైనింగ్కి వెళ్తుందా అంటే మధ్యలోనే గోలి అంత సీన్ లేదు అనుకున్నారు. బట్ నేను ప్రయత్నించాను. ఇంకా వాళ్ళు అన్నదానికి వాళ్ళు ఎలా అంటారు, అసలు నేను ట్రైనింగ్కి వెళ్ళడానికి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏం చేశారంటే సార్ ఉన్నారు అక్కడ ఆఫీసర్ కూర్చొని చేసి మా ఇంట్లో వాళ్ళకి నమ్మకం లేకుండా బట్ నేను చేస్తాను, ఖచ్చితంగా చేసి తీరుతాను అంటే అన్నారు. పరిగెత్తి ప్రాబ్లం వస్తుంది అంటే చాలా అయితే ఉన్నాయి కదా, కుండి చెత్త అయితే లేదు కదా, పరిగెత్తగలను చేసి తీరుతాను చెప్పేసి ఛాలెంజ్. ఫ్యూచర్ మంచి భవిష్యత్తు ఉన్నది. ఎందుకంటే రీసెంట్ ఒక గవర్నమెంట్ ఇది వచ్చింది, ఐడి అసిస్టెంట్ అంటే కమిషనర్ దగ్గర, డిఐజీల దగ్గర, ఎస్పీల దగ్గర, తర్వాత ఇంటెలిజెన్స్ ఆఫీస్లో మంచి రైటింగ్ స్కిల్ ఉంటే నెగ్లెక్ట్గా ఇది చేస్తే దొరకదు. కాబట్టి మీరు ఎంబీఏ అంటున్నారు కాబట్టి మీరు కొంచెం లాంగ్వేజ్ అండ్ రైటింగ్ స్కిల్ నేర్చుకుంటే ఇన్ ఫ్యూచర్. శాలిబండ పిఎస్ మాది బాబురావు సార్కి థ్యాంక్స్. ఎందుకంటే సార్ మీ వల్లనే మేము ఈవెంట్స్లో క్వాలిఫై అయినాము. నాకు 75/75 వచ్చిన ఈవెంట్స్. అక్కడ సార్ అందరూ నాకు క్లాప్స్ కొట్టిండ్రు నేను ఈవెంట్స్ చేస్తే. 14.98 వచ్చింది నాది 100 మీటర్స్. లాంగ్ జంప్ వచ్చేసి 4 మీటర్స్ నాది. షార్ట్ పుట్ వచ్చేసి 6.22. అందరు వేస్తారు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ ఈవెంట్స్ నేర్చుకున్నావు అని అంటే బాబురావు సార్ వాళ్ళు ఇలా ఇచ్చిండు ఫ్రీ కోచింగ్, బార్కాస్ గ్రౌండ్ మారని చెప్పాను నేను. నీకు ఇంకా జాబ్ వచ్చేసి నీ యొక్క మాటలు ఆ యొక్క కమిట్మెంట్ మాకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సో అందరు కూడా మహేశ్వరి మాదిరిగానే ఇప్పుడు ఏదో దీంతో ఆగకుండా కంపల్సరీ సివిల్ ఎస్ఐ ఆర్ గ్రూప్ 1 కూడా కొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. Very much thankful to the Almighty Allah who had been blessed me to acquire this post among around 5 lakh participants, and I am very much thankful to the entire Telangana City Police who make me feel that I am enough capable of doing this duty as a constable. I am a graduate. I had applied for the SI also, but I am not much more. Sir, my name is Mr.V.Satyanarayana. I am selected for PC Police Constable Civil, and I am from Chandragutta IPS. I am very much thankful to the all police department, especially South Zone and Babu Rao sir and other. I don't know who are the chief guests and sponsors, but I really thankful to all, and they are helping me and support me. I am whatever know, I am whatever at this position because of the South. మీరు ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి, మన సౌత్ జోన్కి మన ఊరికి నేను ఏమి చేయగలుగుతాను, నేను ఏమి చేయగలుగుతాను. मेरे गांव के लिए, मेरे घर के लिए, मेरे आड़ोस के लिए, मेरे पड़ोस के लिए, मेरे गली के लिए मैं क्या कर सकता हूं, ये सोचना चाहिए. नौकरी मिल गया, मेरे पेट भर गया, मेरे माँ बाप खुश है, मेरे भाई बहन खुश है, बुद्ध नहीं होता. ये कोई अल्लाह ताला नहीं बोला, कोई भगवान ऐसा नहीं बोला. हर भगवान ये भी बोला, अल्लाह ताला भी ये भी बोला, अड़ोस पड़ोस को देखो, नी చుట్టుపక్కల చూడు, वो लोग मदद करो. मदद करो तो मतलब ये है, ये नहीं है आप जाके हजारों रुपए दो, मतलब नहीं है. कभी कभी भी एक अल्फाज भी काम में आता. ఎప్పుడైనా సరే మనకి అప్పుడప్పుడు మన యొక్క నోటి మాట కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నమాట. జిందగీ బన్ జాతా. కాబట్టి మీరు అది కూడా మీ మనసులో పెట్టుకోవాలా. మీరు కానిస్టేబుల్ సెలక్షన్ అయిపోయినాను, నా తల్లిదండ్రులు ఖుషి పెట్టాను, మంచి సంతోషం పడ్డారు అని అనుకుంటే కాదు, నీ ప్రక్క వాళ్ళని కూడా నువ్వు మనసులో పెట్టుకోవాలి. भाई और इस बार में एकता कानून सामने हर आदमी क्या भाई सेप्रास भी वही कानून है, सीएम की वही कानून है, पीएम की वही कानून है. आप लोग
कानून को अच्छा हासिल करो। मैं कोचिंग सेंटर में भी ये बात बोला, मैं देखो ड्यूटी करा कैसा करो, देखो क्या वो है पुलिस, वो है पुलिस, उसको इज्जत रखना, यूनिफॉर्म का इज्जत रखना। याद रखो कभी भी पैसा अपना पीछे आना है, हम पैसों के पीछे नहीं जाना। याद रखो पैसा अपना पीछे आना है, हम पैसों का पीछे नहीं भागना है, वो इंसान नहीं होता। जो हम पुलिस जानिब से ट्रेनिंग दिया है, ये ट्रेनिंग में लगभग 150 मेंबर्स, इसमें 30 लड़कियां, गर्ल्स भी सेलेक्ट हो गया, लेडीज़ भी। तो 150 मेंबर्स आज उनको धन्यवाद देने के लिए, उनको कंग्रेचुलेशन करने के लिए आज यहाँ बुलाया। वो जल्दी से जल्दी वो उनको ट्रेनिंग कमेंस होने वाले हैं। ये पहले 2000 से ज़्यादा लोग इंटरेस्ट कर दिया, लेकिन ज़्यादा लोग क्वालिफिकेशन हुआ नहीं, और 1000 मेंबर्स सीरियस में आए थे। ये 1000 मेंबर्स में भी प्रिलिमिनरी एग्जामिनेशन फेल हो गया, तो प्रिलिमिनरी कठिनाई रूप से आया एग्ज़ाम। तो इसीलिए ज़्यादा लोग प्रिलिमिनरी में 1 और 2 मार्क्स में उनको डिस्क्वालीफाई हो गया। ये लोग को अभी तुरंत नोटिफिकेशन आने वाले, वो नोटिफिकेशन में साउथ जोन से ज़्यादा लोग सेलेक्ट करने के लिए हम पुलिस तरफ से कोशिश करेंगे। तो ये ट्रेनिंग कैसे लेना, वो उनको डिसिप्लिन कैसे, एथिकल मैनर कैसे होना, आज कुछ प्रिलिमिनरी क्लास ले रहा है। जो 150 मेंबर्स 150 लोग सेलेक्ट हो गया, उनका सारे पेरेंट्स को हम तहे दिल से बधाई, शुभकामना, धन्यवाद, कंग्रेचुलेशन बोल रहा हूँ, क्योंकि आने वाले दिन में ये हैदराबाद शहर को आने एरिया में जाने के लिए, अच्छा नाम लेने के लिए, ये यूनिवर्सल सिटी, क्राइम फ्री सिटी बनाने के लिए उनके रोल बहुत ज़्यादा है। इसके लिए पेरेंट्स को, उन लोगों को और एक बार तहे दिल से कंग्रेचुलेशन करना। सर